బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు దళిత సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ తేదీన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు, అలాగే 14వ తేదీన అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. అడ్హాక్ కమిటీ కన్వీనర్ గా గాలిపెల్లి కొండపోచయ్యను నియమించినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జయంతి కన్వీనర్ గాలిపెల్లి కొండపోచయ్యతో పాటు సముద్రాల అజయ్, గోస్కి శంకర్, జానకిపల్లి శంకర్, ఎడల్లి మల్లేశం, గాలిపెల్లి లక్ష్మణ్, అలాగే గాలిపెల్లి మల్లయ్య, గాలిపెల్లి చంద్రయ్య, జెన్నె మొగిలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరంలోని 6వ డివిజన్ బొమ్మకల్ 6వ డివిజన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే బాబు జగజీవన్ రామ్ జయంతోత్సవ కమిటీలను ఎన్నుకోవడం కొరకు మరి ఈరోజు బొమ్మకల్ 6వ డివిజన్లో ఇక్కడ ఫంక్షన్ హాల్లో అందరూ కూడా మరి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసికట్టుగా చేయాలనే ఒక భావనతోని మరి గతంలో ఉన్నటువంటి కమిటీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న కొండపోచయ్య గారు మెసేజ్ పెట్టడం జరిగింది. జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం కొరకు మరి ప్రస్తుతం అడాక్ కమిటీని నియమించడం జరిగింది. దానికి కన్వీనర్గా గాలిపల్లి కొండపోచయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ హాజరైనటువంటి సభ్యులందరూ కూడా మరి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క 2 జయంతులు మరి ఏప్రిల్ 5, ఏప్రిల్ 14 ఈ 2 జయంతులు కూడా బొమ్మకల్ 6వ డివిజన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. బొమ్మకల్ 6వ డివిజన్ మరి దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బొమ్మకల్ ఎస్సీ ఫంక్షన్ హాల్లో దళిత సంఘ నాయకులందరం సమావేశమై రాబో 5/4/2026 రోజు జరగబో డాక్టర్ జగజీవన్ రామ్ జయంతిని మరియు 14/4/26 రోజు జరగబో అంబేద్కర్ జయంతులను జరుపుకోవడానికి నేడు అడాక్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ అడాక్ కమిటీకి కన్వీనర్గా మాజీ అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు శ్రీ గాలిపల్లి కొండపోచయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యం లోపల అందరూ సభ్యులమే. వారి ఆధ్వర్యం లోపల రాబో 2 కమిటీ ఉత్సవాలను మరి దళిత సంఘాల నాయకులు, యువకులు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని ఈరోజు మన ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమం అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం మరియు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమం కోసం నన్ను ఈరోజు కన్వీనర్గా, జయంతి కమిటీ కన్వీనర్గా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు. వీరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ జయంతి కార్యక్రమాలు ఉత్సవ కమిటీ ద్వారా జరుగుతాయి కనుక నేను ముందుండి ఖచ్చితంగా అందరి సహకారంతో నాయకులతోటి మరియు వివిధ కుల సంఘాల ద్వారా కానీ మన గ్రామం లోపల మన డివిజన్ పరిధి లోపల ఉన్న ప్రముఖులను కలుసుకొని విజయవంతం చేయడానికి నేను నా శాయశక్తులు కృషి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను.